నమస్తే. దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్ అంటే ఈ మధ్య కాలంలో గతంలో కూడా ఉన్నప్పటికీ మనకి సినీ ఇండస్ట్రీలోని ఈ ఎక్స్‌పోజింగ్ గానియండి, అలాగే బూత్ డైలాగులు గానియండి, ఇది కొంత వస్తున్నప్పటికీ మరీ మితిమీరిపోయి శృతి మించి పాటలు రాయడం, పాటలు ఆన్ స్టేజ్ మీదే పాడడము. సో, దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? సెన్సార్ ఎట్లా ఇస్తుంది? ముఖ్యంగా 'ప్రభాకర్' కొడుకు 'చంద్రహాస్' ఆ అబ్బాయి కొత్తగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. సో, తానే ఆ పాటను రాశాను, పాడాను అని అంటూ ఉన్నాడు. సో, మీరేమంటారు సార్? అంటే ఈ ఇష్యూకి సంబంధించి అసలు? ఇప్పుడు బూతుపాట గొడవ బాగా వైరల్‌గా మారింది. హ్మ్. హీరో 'చంద్రహాస్‌ని' అరెస్ట్ చేస్తారని కూడా వార్తలొస్తున్నాయి. ఎందుకంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్‌లో హ్మ్. కేసు కూడా నమోదైంది. దీని పూర్వాపరాలను దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇది చూద్దాం. ముందుగా ఈ అబ్బాయి మొన్న సినిమా అది 'బరాబర్ ప్రేమిస్తా' హ్మ్. ఈ సినిమాకి సంబంధించి ఫంక్షన్ జరిగినప్పుడు అందులో చంద్రబోస్ రాసిన పాట అది. హ్మ్. ఆహ్, ఆహ్, సో, 'గుంజి గుంజి కొడతాననేది పాట మామూలుగా. సో, దాన్ని తను గుంజి గుంజి తర్వాత ఒక బూతు మాట హ్మ్. వాడి పాడాడు. సో, పాడినప్పుడు అక్కడ చాలామంది చప్పట్లు కూడా కొట్టారు. విలేకరులున్నారు. తర్వాత జేడీ సీనియర్ చక్రవర్తి యాక్టర్స్. ఉన్నారు. హ్మ్. సి పరాంజపే డైరెక్టర్ జయంత్ పరాంజపే ఉన్నాడు. సో, వీళ్ళంతా ఉన్నారు. సో, వాళ్ళెవరు అక్కడ అబ్జెక్ట్ చేయలేదు. అట్లాగే ఆ ప్రొడ్యూసరు, డైరెక్టర్ కూడా దాన్ని అబ్జెక్ట్ చేయడం గాని చేయలేదు. దాని తర్వాత విమర్శలొచ్చాయి దీని మీద ఒక్కసారిగా. విమర్శలొచ్చినాక జేడీ చక్రవర్తి బయటకొచ్చి ఆయన హ్మ్. వీడియో చేశాడు. ఆహ్, నేనక్కడి నుంచి లేసి వచ్చేసుండాలి. నేను చప్పట్లు కొట్టలేదు. వేరే దగ్గర నేను చప్పట్లు కొట్టిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడేశారు. యాక్చువల్‌గా నా పక్కనున్న ఆమె చప్పట్లు కొడుతుంటే కూడా చెప్పాను. ఇది బూతు పాట కొట్టకండి అంటే, నాకు ఆ మీనింగ్ తెలీదు అని చెప్పిందామె. హ్మ్. సో, నేను వచ్చేసుండాల్సింది. ఇప్పుడు బాధపడుతున్నాను. ఇలాగా ఒక నీచ స్థాయికి దిగజారడం కరెక్ట్ కాదు. నేను మామూలుగా లొకేషన్‌లో బూతులు మాట్లాడితేనే ఒక డైరెక్టర్ చెంప పగలగొట్టాను. నాకు నచ్చవు ఇవన్నీ అని ఆయన కూడా ఎక్స్‌ప్లెయిన్ ఇచ్చుకున్నాడు. హ్మ్. సో, దీని తర్వాత దీని మీద చాలామంది ముఖ్యంగా ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండే సీనియర్ జర్నలిస్టులు దీని మీద చాలా విమర్శ చేస్తూ హ్మ్. పెట్టారు. అందులో ఒక పాపులర్ టీవీ ఎడిటర్ ఆయన. హ్మ్. ఆయన ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియోలో వీడు వాడనే అబ్బాయిని అవును. చాలా ర్యాష్‌గా మాట్లాడారు. ర్యాష్‌గానే మాట్లాడాడు అతను. మాట్లాడుతూ వాళ్ళ అమ్మ, నాన్న ఏం చేస్తున్నారక్కడ, వాళ్ళ చెల్లో, అక్క గూడా ఉంది స్టేజ్ మీద. వాళ్ళని ఆపాలి గదా! అని ఆయన కొంత హర్ట్ అయినట్టున్నాడు. నేను లేసిందే ఈ వీడియో చూసాను అని ఎక్కువ గట్టిగానే పెట్టాడు. దాంతో ఆ అబ్బాయి చంద్రహాస్ తన ఇన్‌స్టాలో ఒక వీడియో చేశాడు. ఆ వీడియోలో నా ఫస్టు హాయ్ గైస్, మీరు వైరల్ అయింది. మీరు ఎంజాయ్ చేస్తున్నందుకు మీకు థాంక్స్. బాగా ఎంజాయ్ చేయండి హ్మ్. అని పెట్టాడు. దాని తర్వాత నా దీంట్లో నా తప్పేం లేదు. నన్ను బోలెడు మంది బోలెడు సార్లు బూతులు తిట్టారు. అప్పుడు హ్మ్. మీకు కనబడలేదా? సో, నేను ఆ బూతుల్లో ఓన్లీ 2 తీసుకొని ఒక 5 సెకండ్లు మాత్రమే చెప్పాను. ఆహ్, ఈ ప్రొడ్యూసర్‌కి, డైరెక్టర్‌కి ఎవరికీ తెలీదు. నేను ఇంపాక్ట్ కోసం ఇది చెప్పాను తప్ప ఇంకేమి లేదు. దీని మీద మీరు నా జోలికొస్తే పగిలిపోతుంది అనేది దాని మీనింగు. అది పాటలో లేదు, సినిమాలో లేదది. సినిమా పాట రాసినోళ్ళు కూడా సీనియర్సే. సినిమాలో లేదు. 3:30 నిమిషం ఉంటది. నేను ఆ 2 పదాలు మాత్రమే యాడ్ చేశాను. హ్మ్. దానికే ఇంత ఇదవుతున్నారు. అట్లాంటప్పుడు నన్ను బండబూతులు తిట్టారు. ఫస్ట్‌లో నేను మా అమ్మ, నాన్న మాట్లాడుతున్నప్పుడు నాకు ఫస్ట్ టైమ్ నేను స్టేజ్ మీదకి రావడం. అప్పుడు నాకు ఏం జేయాలో తెలియక, ఎలా బిహేవ్ చేయాలో తెలియక జోబీలో చేతులు పెట్టుకొని దిక్కులు చూస్తా ఉన్నాను. దానికే నన్ను యాటిట్యూడ్ స్టార్ అని అది ఇదని అని ఇది చేశారు. సో, అంత బూతులు తిట్టినా కూడా నేనెప్పుడూ స్పందించలేదు. ఇప్పుడు ఎందుకు స్పందిస్తానంటే అతను నన్నొక్కడినే గాదు, మా అమ్మా నాన్నల్ని, మా ఇంట్లో మహిళలను కూడా చాలా హార్ష్‌గా మాట్లాడాడు అని చెప్పి అతను కూడా డైరెక్ట్‌గా ఒరేయ్ అన్నట్టుగానే అవును. సంబోధిస్తూ, అన్నాడు నువ్వు "ఒరేయ్ రా నీకుంటదిరా హ్మ్. 24 గంటలు ఇస్తున్నానని" హ్మ్. గట్టిగానే మాట్లాడాడు. "నాకు లాయర్లు ఉన్నారు ఆల్రెడీ" అని చెప్పాడు. హ్మ్. దానికి మళ్ళీ ఎడిటర్ సమాధానం ఇచ్చాడు. "నీకే కాదు లాయర్లు, నాకు కూడా ఉన్నారు. నువ్వేం చేస్తావు? సుపారీ ఇచ్చి నన్నేమన్నా చంపిస్తావా? నేను కూడా రెడీగా ఉన్నాను. భయపడే పరిస్థితి లేదు. నేను మళ్ళీ ఇదే చెప్తున్నాను" అని చెప్పి ఇతను కూడా మళ్ళీ సమాధానం ఇచ్చాడు. దీని పట్ల కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. హ్మ్. ఎప్పుడైతే ఎడిటరు తెలంగాణ పోలీస్‌కి ట్యాగ్ కూడా చేశాడో, ఆ తెలంగాణ పోలీస్ ఇమ్మీడియేట్‌గా హైదరాబాద్ పోలీస్‌కి ట్యాగ్ చేసి వాళ్ళు దీని మీద చర్య తీసుకోండి అని చెప్పారు. ఇమ్మీడియేట్‌గా హైదరాబాద్ పోలీసు స్పందించి మాదాపూర్‌లో ఇతని మీద కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు.
కాకపోతే మామూలుగా ఇది పబ్లిక్ ఇండిసెన్సీ కిందకి వస్తుంది. మామూలుగా ఐటీ యాక్ట్ అప్లై అవుతుంది. అట్లాగే అబ్యూజ్ చేయడం అనేది కూడా ఉంటుంది దీంట్లో. సో చంద్రహాస్ పైన సార్ చంద్రహాస్ కేసు మీద ఫైల్ అయింది. చంద్రహాస్ మీద కేసు ఫైల్ అయింది. అయితే ఇప్పుడు చంద్రహాస్ కూడా ఈ ఎడిటర్కి కూడా లీగల్ నోటీస్ ఇచ్చే అవకాశం ఉంది. ఉమ్, సో ఇప్పుడు దీని తర్వాత డైరెక్టరు ప్రొడ్యూసర్ కూడా మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా నిర్మాత గాయత్రి చిన్ని ఇది అసలు మేము ఊహించలేదు, మాకు తెలియదు, ఈ పాటలో లేదు, అసలు ఈ సినిమాలో అసభ్యత ఏమాత్రం లేదు, ఇది ఒక గ్రామీణ నేపథ్యంలో లవ్ స్టోరీ, సో ఇది అనవసరమైన గొడవ అయింది అనేది వాళ్ళు చెప్పారు. అట్లాగే సంపత్ రుద్ర డైరెక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు, మాకు తెలియదు అని. హీరో కూడా అదే చెప్పాడు. నిజానికి వీళ్ళిద్దరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏం చెప్పారంటే ఆ తర్వాత చంద్రహాస్ కూడా నేను అలా చేసి ఉండకూడదు అని అన్నారు, కానీ అతనేమో మరి అతని యాటిట్యూడ్ ఎట్లా అతని కనిపించట్లా? యాటిట్యూడ్ కానీ ఆ వీడియోలో కానీ అదేం లేదు. అంత సమర్థించుకుంటూనే ఉన్నాడు, తప్పేంటి అన్నట్టుగానే ఉన్నాడు. 2 బూత్ పదాలు పెడితే తప్పేంటి, 5 సెకండ్లే కదా అంటున్నాడు. సో ఇది బేసిక్ గా జరిగింది. మామూలుగా అయితే ఈ అబ్బాయి ప్రభాకర్ కొడుకు అనేది తెలుసు. ప్రభాకర్ బుల్లి టీవీ హీరో, దాని తర్వాత అనేక సినిమాల్లో కూడా చేశాడు. నేను కూడా లాంగ్ బ్యాక్ మా ఫ్రెండ్ డైరెక్ట్ చేసినప్పుడు, అతను క్యారెక్టర్ చేసినప్పుడు నేను కూడా కలిసేవాడిని. ప్రభాకర్ ఈజ్ ఏ నైస్ గై యాక్చువల్గా. అతను ఎప్పుడు కూడా ఇలాంటి వివాదాల్లోకి రాలేదు. అంతకుముందు రామోజీతో కొంత వివాదాలు సుమన్ విషయంలో వచ్చాయి తప్ప ఇట్లాగా మీడియాతో గొడవలు ఇవన్నీ రాలేదు. కాకపోతే ఈ అబ్బాయికి ముందు నుంచి కూడా అంటే ఎలా బిహేవ్ చేయాలి పబ్లిక్ లో, మీడియాతో ఎలా బిహేవ్ చేయాలి, ఇది ఆ అబ్బాయికి తెలిసినట్టుగా మనకు అనిపించట్లేదు. అంటే తను కష్టపడుతున్నాడు. నిజానికి చైల్డ్ క్యారెక్టర్ నిర్మల కాన్వెంట్ లో చేశాడు. దాని తర్వాత రామ్ నగర్ బన్నీలో హీరోగా ఎంటర్ అయ్యాడు. దాంట్లో కూడా అబ్బాయికి మంచి డ్యాన్స్ కానీ తర్వాత ఫైట్స్ వీటిలో మంచి పేరే వచ్చింది. ఈజ్ ఉంది, బాగా చేస్తున్నాడు అనే పేరే వచ్చింది. అయితే అక్కడ కొంత గొడవలు జరగడం, ఈ అబ్బాయి మీద యాటిట్యూడ్ అని చేయడం, దీంతో కొంత గందరగోళం అయ్యింది. ఈ అబ్బాయికి గ్యాప్ కూడా వచ్చింది. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే నేపథ్యం, ఈ అబ్బాయి ఎందుకు, అబ్బాయే చెప్తున్నాడు ఇంపాక్ట్ కోసం నేను చెప్పాను అని. ఎందుకు ఇలా చేస్తున్నారంటే ఇవాళ కల్చర్లో ఒక సినిమా కల్చర్ అనేది చేంజ్ అయిపోయింది ఆడియన్స్కి. కరోనా తర్వాత ఓటీటీకి తర్వాత యూట్యూబ్ రకరకాలు వచ్చేసాయి ఎంటర్టైన్మెంట్. అట్లాగే పైరసీ వచ్చేసింది. అందుకని థియేటర్కి వెళ్ళి 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఒక సినిమా చూసే పరిస్థితి ఇవాళ లేదు. అందుకని చిన్న సినిమా నిర్మాతలు, మీడియం రేంజ్ నిర్మాతలు కానీ హీరోలు కానీ ఏదో ఒక కాంట్రవర్సీ చేసి ఎవరినో జగన్ తిట్టో లేకపోతే ఇంకొకటి చేసో కామెంట్లు చేసో ఆ సినిమాని ప్రచారం చేసుకోవాలన్న ఇది కనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిసిటీకి చాలా ఖర్చు పెడితే కానీ ఇవాళ పబ్లిసిటీ ఎక్స్పెన్సెస్ అనేది బాగా పెరిగిపోయింది, జనాలకి వెళ్ళదు. అదే ఒక నెగిటివ్గా ఎవరినో ఒక సమూహం లేకపోతే ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తే దాని మీద విపరీతంగా వస్తుంది. కోట్లు ఖర్చు పెట్టినారు అని పబ్లిసిటీ ఒక చిన్న మాటతోనో ఒక చిన్న వాక్యంతోనో వచ్చేస్తుంది. అందువల్ల ఈ మధ్యకాలంలో చాలా మంది ఈ ఫ్రస్ట్రేషన్తో ఏం చేస్తున్నారంటే ఈ 20-30 సినిమాల మధ్య మంది కనబడాలంటే మనం ఏదో ఒక కాంట్రవర్సీ చేయాలి అని చెప్పి చేస్తున్నారు. ఇది ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ తెలియదు అంటున్నారు, కానీ మరి అబ్బాయి పాడినాక తెలుసు కదా, మరి అప్పుడే ఎందుకు మైక్ తీసుకొని మాకు తెలియదండి తను ఇట్లా అన్నాడు కరెక్ట్ కాదని అప్పుడే చెప్పుంటే వాళ్ళని నమ్మచ్చు. అంటే వాళ్ళందరూ కలిసే ఇట్లా ఈ అబ్బాయి దగ్గర చేయించారా, లేకపోతే ఈ అబ్బాయి చేస్తే మరి తెలియకపోతే అప్పుడే ఎందుకు ఖండించలేదు, ఈ డౌట్లు అన్నీ వస్తున్నాయి. అది కూడా వివాదం బాగా ముదిరినాక మాత్రమే రంగంలోకి వచ్చారు తప్ప బిగినింగ్ లో కూడా వీళ్ళు రాలేదు. సో అంటే ఇవాళ ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి మనం చూసినప్పుడు వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టినప్పుడు అది రాదు, వెనక్కి రానప్పుడు ఏం చేయాలి, సినిమాలకి రావట్లేదు, కనీసం ఏదో ఒకటి చేసి అది సినిమాని జనంలోకి తీసుకెళ్ళగలిగితే కనీసం ఎవడో ఒకటి ఇదేదో బాగా పేరు వచ్చింది కదని అక్కడ ఇక్కడ బయ్యర్లు ఎవరన్నా కొంటారేమో, 4 డబ్బులు వస్తాయేమో, అట్లా ఓటీటీలో కూడా ఇది పాపులర్ అయింది అనుకో, ఆన్లైన్ లో ఓటీటీ వాడు కూడా మనకు ఆఫర్ ఇస్తాడేమో అనే దీని నుంచి డెస్పరేషన్ నుంచి ఇవి స్టార్ట్ అయినాయి బేసిక్ గా. దాని ముందు అర్థం చేసుకోవాలి. రెండోది ఈ అబ్బాయిని తప్పని తిట్టే వాళ్ళు కూడా అదే భాషలో తిడుతున్నారు, అంతకంటే ఘోరంగా కూడా అది కూడా రాంగ్. ఇప్పుడు ఆ అబ్బాయి పాడింది మనకు నచ్చనప్పుడు దాన్ని ఎత్తి చూపించవచ్చు, కల్చర్ సరిగా లేదు, ఇలా పాడడం కరెక్ట్ కాదని చెప్పొచ్చు. కానీ మళ్ళీ మనం అదే భాషలో అబ్బాయిని తిట్టడం అనేది జర్నలిస్టులు కూడా ఆలోచించుకోవాలి. అంటే వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉండొచ్చు, కోపం ఉండొచ్చు,
కానీ మళ్ళీ అదే ఆ అబ్బాయికి మనకు తేడా ఏముంటది, ఆ ఉమ్, అబ్బాయి సరిగ్గా తెలియకపోవడం, లేకపోతే ఎక్స్పోజర్ లేకపోవడం, లేకపోతే ఇలాంటి బిహేవియర్ తో మనం త్వరగా పాపులర్ అవ్వచ్చు అని కూడా అబ్బాయి అనుకోవచ్చు, షార్ట్ అవును. కట్. ఎందుకంటే ఆ అబ్బాయికి కూడా ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అబ్బాయి కూడా చాలా కాలం నుంచి సినిమాలు ట్రై చేస్తున్నాడు, ఒక ఫ్రస్ట్రేషన్ ఖచ్చితంగా ఉంటుంది. అంటే నేను చూసినంత వరకు ఏంటంటే సినిమా రంగంతో లింక్ అయిన పేరెంట్స్ పిల్లలని ఆ సినిమా రంగంలో నుంచే తీసుకురావాలనుకుంటారు, పిల్లలు కూడా అనుకుంటారు. చాలా మంది తిరుగుతూ ఉంటారు, మా అబ్బాయి హీరో కావాలనుకుంటున్నాడు సార్, ఎక్కడ కనబడినప్పుడు కూడా సార్కి నమస్కారం చెప్పురా అది ఇది అని అంటుంటారు. మనకి అవును బాధేస్తుంది, అవును ఎందుకంటే వాళ్ళు పాపం ఇతను ఎప్పుడు ఎవరిని అది అడుక్కోని వ్యక్తి, దృష్టిలో పడేయాలని అడుక్కునే వ్యక్తి ప్రయత్నిస్తుంటారు. కూడా అడుక్కుంటా ఉంటారు. సో ఇలాంటి ఒక టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది, ఈ అబ్బాయి కూడా టఫ్ సిచ్యువేషన్ ఉంటుంది. దాంట్లో నుంచి మనం ఈ క్రౌడ్ లో గుర్తింపు రావాలంటే ఏం చేయాలన్నట్టు షార్ట్ కట్ ఇది ఎంచుకున్నట్టుగా ఉన్నాడు. కానీ ఉమ్, అది ఇమీడియట్ గా హెల్ప్ అవ్వచ్చేమో కానీ పాపులర్ అవడానికి అది లాంగ్ టర్మ్ లో ఇబ్బంది అవుతుంది అనేది చాలా అవును సార్లు ప్రూవ్ అయింది. అవును మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే ఎంతో జాగ్రత్త. ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతుంటారు. సో అదే మోహన్ బాబుకి వచ్చేసరికి వాళ్ళ ఫ్యామిలీకి వచ్చే నెగిటివిటీ అనేది వాళ్ళకేం ప్లస్ కాలేదు. అవును వాళ్ళ ప్రతి సినిమాకి ఆ నెగిటివిటీ అనేది లాస్ల్లోకి వెళ్తా ఉంది. అవును సో అంత అంటే అన్ని వర్గాల వాళ్ళని నెగిటివ్ గా చేసుకుంటే ఖచ్చితంగా వీళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ అన్న ఉంటే, వీళ్ళ ఉమ్, వెనక ఒక పొలిటికల్ పార్టీనో కులమో ఒకటి ఏదైనా గట్టిగా ఉంటే అది వేరే విషయం. అవును ఈ అబ్బాయికి కూడా తెలియాల్సింది ఏంటంటే కష్టపడి పైకి వస్తున్నాడు, టాలెంట్ తో కష్టపడుతున్నాడు, టాలెంట్ ఉంది. రావాలనుకుంటున్నాను. దీంతో పాటు అతను బిహేవియర్ ను కూడా చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ అది సార్ ఇంపార్టెంట్ యాక్చువల్గా. అంటే బిహేవియర్. పబ్లిక్ పర్సెప్షన్ అనేది ఇంపార్టెంట్. అబ్బాయి ఏమి తప్పు అనుకోపోయి ఉండొచ్చు, అవును కానీ పబ్లిక్ అంతా తప్పు అనుకుంటుంది కాబట్టి ఇప్పుడు చాలా మంది ఏం వాదిస్తున్నారు, ఈ అబ్బాయిని సపోర్ట్ చేసే బ్యాచ్ కూడా ఉన్నారు. వాళ్ళు అవును ఏమంటున్నారంటే ఈ పదాలు మనం అంత జీవితంలో వాడుతున్నామా అంటే, ప్రతిదానికి ప్రైవసీ ప్రైవేటు దీంట్లో వాడే వ్యవహారం వేరు, ఒక పబ్లిక్ దీంట్లో వచ్చినప్పుడు ఉమ్, వాడే వ్యవహారం వేరే. మరి అంత మాకు ఇది ఉంటే దమ్ముంటే పాటలోనే పెట్టి ఉండొచ్చు కదా, వీళ్ళు అవును ఎందుకు పెట్టలేదు? అవును అంటే ఆ సినిమా అనేది ఓవరాల్ గా సినిమా బూత్ కంటెంట్ ఉన్న సినిమా అనుకోండి, అంటే అలాంటిదే సినిమా అనుకోండి, అప్పుడు పెట్టచ్చు. రేపు సెన్సార్ లో కూడా ఏ సర్టిఫికెట్ ఇస్తే తీసుకోవచ్చు, అది ఓకే. ఎందుకంటే చాలా ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో క్వింటన్ టొరాంటో సినిమాలో ఉమ్, మదర్ డాష్ అనే ఒక పదం ఉంది, అది 250 సార్లు వాడారు. ఎందుకంటే వాళ్ళ కల్చర్కి అది అవును సూట్ అవుతుంది. అక్కడ వాడకపోతే అది తప్పు అనమాట, దాన్ని అబ్సీన్ అంటాం. అంతే, సీన్ లో ఉండకూడదు దాన్ని అబ్సీన్ అని మేము డిఫైన్ చేస్తుంటాం. ఆ, అంటే కొన్నిసార్లు ఇప్పుడు ఒక క్యారెక్టర్ ని మనం బ్యాడ్ గా చూపించాలనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్ బూతులు మాట్లాడడము, ఆ క్యారెక్టర్ హార్ష్ గా మాట్లాడడము అనేది చేయొచ్చు. మళ్ళీ ఉమ్, అక్కడ కూడా మనకు బూతుల్లో ప్రాబ్లం ఏంటంటే స్త్రీలను కించపరిచే బూతులే ఉంటాయి. అవును మళ్ళీ కూడా మగవాళ్ళు తిట్టుకోవాలన్నా స్త్రీలనే కించపరుస్తారు, సంబంధం లేని స్త్రీలని. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకొని బ్యాలెన్స్ గా ఉండాలి. ఈ అబ్బాయికి ఇప్పుడిప్పుడే వస్తున్నాడు కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే దెబ్బలు తగిలినాక నేర్చుకుంటారు. కొంతమంది ఏంటంటే ఇతరుల అనుభవం నుంచి నేర్చుకుంటారు, ఉమ్, కొంతమంది ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోరు, తమకు జరిగినాకనే నేర్చుకుంటారు. కానీ ఒక్కోసారి ఓ హెన్రీ చెప్పినట్టుగా అనుభవం అనేది చేతికి దొరికేసరికి జీవితం పట్టతలవుతుంది. అవును అంటే నీ అనుభవం నీకు ఉపయోగపడదు. కాబట్టి అది బెటర్గా నేర్చుకుంటావు, కానీ నేర్చుకున్నది నీకు పనికి రాకపోతే ఏమవుతుంది? అవును సో డ్యామేజ్ జరిగిపోతుంది. అందుకని ఈ అబ్బాయి ఇప్పుడే వస్తున్నాడు కాబట్టి ఏముంది, సారీ చెప్పి నేను అలా పాడడం నాకు తప్పే, నేను ఇంపాక్ట్ కోసం చెప్పాను, అవును సారీ చెప్తున్నానని చెప్పొచ్చు. చెప్పేసి అబ్బాయి సినిమా, ఎందుకంటే సినిమా క్లీన్ సినిమా అంటున్నారు. అవును సో ఎలాగూ పబ్లిసిటీ వచ్చింది. ఇప్పుడు కూడా ఇప్పుడు శివాజీ, అందుకనే కదా శివాజీ లాంటి వాళ్ళకి ఏంటంటే అవును మెచ్యూరిటీ ఉంది కాబట్టి ఆయన చెప్పిన ఆ పదాలు వాడడం తప్పైన కంటెంట్ తో నేను ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నాను, సారీ అని చెప్పేశాడు. శివాజీ మీద వెళ్ళిపోయింది అది. అసలు ఆ పదాలు వాడితేనే ఇంత రచ్చయింది. ఆ, ఈ అబ్బాయి డైరెక్ట్ గా అనేసాడు డైరెక్ట్ అనమాట. గా డైరెక్ట్ పదం. ఇట్లా మాట్లాడడం అనేది ఖచ్చితంగా అబ్బాయికి, ఉమ్, అంటే కొంతమంది ఈజీగా లెసన్స్ నేర్చుకుంటే కొంతమంది కష్టపడి నేర్చుకుంటారు. ఈ అబ్బాయి కష్టపడి నేర్చుకుంటున్నట్టుగా మనకి నేర్చుకునే అర్థం ప్రయత్నం చేస్తున్నాడు. చేస్తాడు. ఉమ్, తప్పకుండా నేర్చుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అవును రైట్ సార్. దీనికి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఏమైనా స్పందించారా సార్? వాళ్ళ ప్రభాకర్ పేరెంట్స్ గారి అయితే ఏమి తల్లిదండ్రులు? స్పందించలేదు ఇంకా. ఉమ్, ఇప్పటికైతే ఉమ్. మనకు తెలిసి ఆ, ఎందుకంటే వాళ్ళు కూడా ఫీల్డ్ లో కొంచెం అవును, పాపులర్ ప్రభాకర్ దీనిలో. గాని వాళ్ళ మదర్ గాని ఉన్నారు కాబట్టి ఉమ్. వాళ్ళు కూడా స్పందించే అవకాశం వాళ్ళ ఉంది. మీద కూడా యాక్చువల్ గా ఇంపాక్ట్ పడింది. అంటే తెలుసు కదా తల్లిదండ్రులు ఉన్నారు. ఖచ్చితంగా తెలుసు, కానీ ఇవాళ జనరేషన్ తల్లిదండ్రుల మాట ఎంత వినట్లేదు, అది వింటారో మెయిన్. కూడా మనకు తెలియదండి. ఇప్పుడు ప్రభాకర్ చెప్తే ఈ అబ్బాయి వింటాడా లేదా, అది అవును కూడా అంటున్నాడు కదా, నేను ప్రభాకర్ కొడుకు కాకపోతే నేను పెద్ద హీరో ఉండేవాడిని అంటున్నాడు.
సో కాబట్టి యాటిట్యూడ్. అది ఉంటది బిగినింగ్ లో. ఒక్కొక్కసారి Career కావాలంటే సడన్ గా ఒప్పుకో- హీరో చాలా మంది నేను చూశాను. హీరో అనగానే వాళ్ళకి కొమ్ములు అన్ని ములుస్తాయి. వచ్చేస్తే తోక అవన్నీ కొమ్ములు కొద్ది రోజుల తర్వాత కట్ అయిపోతాయి ఉమ్. ఆటోమేటిక్. ఉమ్. ఇండస్ట్రీ దాన్ని ఏదో సవరిస్తుంది. రకంగా కట్ చేస్తారు వాటిని, ట్రిమ్ ఇక్కడ చేసేస్తారు. ఒకటే అండి, హిట్లు ఉంటే నువ్వు యాటిట్యూడ్ చూపించచ్చు, ఉమ్. భరిస్తారు. అవును. ఎందుకంటే వీడికి హిట్ ఉంది, మార్కెట్ ఉంది. అవును. సో ఈ అబ్బాయి మార్కెట్ ఏర్పరచుకొని హిట్లు ఏర్పరచుకున్నాక యాటిట్యూడ్ చూపిస్తే అప్పుడు అందరూ భరిస్తారు. అవి లేనప్పుడు ఎవడు కూడా భరించరు. ఉమ్. అది అబ్బాయిని తెలియదని కాదు, అబ్బాయికి కూడా తెలిసి ఉంటది ఇప్పటికి. ఉమ్. కానీ అబ్బాయి ఈ పద్ధతులు అయితే మనం కొత్త పాపులర్ route ని- అవ్వచ్చు అన్న ఒక ఇది ఎంచుకున్నట్టుంది. ఉమ్. అది రిజల్ట్ బట్టి అబ్బాయి మార్చుకుంటాడు, అంతకంటే ఏం లేదు. థ్యాంక్ యూ.